ఉంటది కదా సార్. సినిమా గోల గోలగా అలా బాగా వెరీ వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉంటది కదా! చాలా రోజులయిందేమో. ఈ సినిమా రేపు మనందరికి అలా అనిపిస్తది. బాగా నచ్చుతదని నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో వన్ మచ్ మోర్ సార్. దివాళీ మీది అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ కిరణ్ బ్రో. బ్రో హాయ్ హాయ్ రాజ్ బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్. నో క్వశ్చన్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ మీరు టీజర్ ట్రైలర్ బాగున్నాయి. మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది. ఆయన అన్నట్టు లాస్ట్ ఇయర్ దీవాళికి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈసారి నవ్వులు బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే, హ్యాపీగా చాలా ప్లెజెంట్ మైండ్‌తో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు, అరే ఇన్నిసార్లు చెప్పారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ నవ్వించడానికి వెళ్తున్నారని. పండక్కి దీవాళి ఒక ఫెస్టివ్ మోడ్ మైండ్లో పెట్టుకొని హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేయాలని సీట్ అవ్వండి, కూర్చోండి. ఖచ్చితంగా మీరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. సార్ కిరణ్ గారు, సార్ సార్. ఇప్పుడు పండక్కి 4 సినిమాల్లో మీది 3 సినిమాల తర్వాత మీది రాబోతుంది. ఈ 3 సినిమాల తర్వాత రాబోవటం ఎంతవరకు ప్లస్ అవుతుంది మీకు? అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? 3 సినిమాలు వచ్చిన తర్వాత మీది రావటం ఎంతవరకు మీరు అడ్వాంటేజ్ అనుకుంటారు? సార్ అది నాకు ప్లస్సా మైనసా తెలియదు సార్. కానీ రాకపోవడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొంచెం సెంటిమెంట్ పరంగా 8 అనే నెంబర్ కలిసి రాదు సార్కి అని చెప్పి ఈరోజు 17th రావట్లేదు. బట్ యా 3 సినిమాలు వచ్చేసాయి. బట్ రేపు సినిమా ఉంది. బట్ నాకున్న అవగాహన కొద్ది ఏంటంటే, ముందు సినిమాలకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నిన్నటి నుంచి బుకింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు సినిమాల మీద అందరికీ దృష్టి ఉంటుంది. ఇప్పటి నుంచి నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు సినిమా ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. రేపు మార్నింగ్ షో పడిన తర్వాత నిజంగా కేరాంప్ అనే సినిమా మిమ్మల్ని అందరినీ గట్టిగా నవ్విస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అయితే ఫీల్ అవుతున్నాను సార్. సాటర్డే రిలీజ్ అనేది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ కదా, అది అది ఆ రకమైన టెన్షన్ ఏమైనా ఉందా? అంటే ప్రెజర్, సాటర్డే రాబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనాలు? అంటే సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, సినిమా మీద అయితే నాకు 100% క్లారిటీగా ఉన్నా సార్. మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం సార్. ఖచ్చితంగా థియేటర్లో నవ్వుకుంటారని నమ్మకం ఉంది. ఓన్లీ యాజ్ ఏ హీరోగా నేను ఆలోచించాల్సింది ఏమన్నా ఆలోచిస్తే ఏంటంటే, ఒకవేళ 17th రిలీజ్ చేసింటే 4 days స్లాట్ దొరికేది కదా హాలిడే సీజన్. ఇప్పుడు ఓన్లీ 3 days అయిపోతుంది అని ఒక ఆలోచన తప్ప, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ అయినా, సాటర్డే రిలీజ్ అయినా, ఎప్పుడు రిలీజ్ అయినా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సినిమా ఖచ్చితంగా మార్నింగ్ షో చూసి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తాయని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సినిమా ప్రమోషన్కి అన్ని ఏరియాలు తిరిగారు, మొత్తం ఒక సుడిగాలి పర్యటనలో చేసి వచ్చారు కదా. అంటే అక్కడ జనాల రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద సక్సెస్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా? చాలా గట్టిగా పెరిగింది సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సార్, పండగకి వస్తున్నాం సినిమా, ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, సిటీ నుంచి ఉండేవాళ్ళు కూడా పండగకి ఊర్లకు వెళ్తారు. అమ్మా నాన్ని ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పండగ కాబట్టి, అది సండే వెళ్తారా మండే వెళ్తారా నాకు తెలియదు. వాళ్ళు రేపు సాటర్డే మార్నింగ్ వెళ్ళకపోవచ్చు. సండే వెళ్తారా మండే వెళ్తారో తెలియదు. ఈ సినిమా ఒకటి ఉంది, అరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు అన్నది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయితే బాగుంటుంది, కొంచెం డౌన్ సెంటర్స్కి రీచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు అయితే, ఇంతకుముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరో లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు. ఇప్పుడు నా పేరు ఎవరో పిలవట్లేదు. అయితే లూడో ఆడదామా అంటున్నారు, లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు, లేకపోతే సమ్ వాట్ ఎవర్. కనెక్ట్ అయినప్పుడు చిన్నది ఉంటుంది కదా సార్. ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు. ఫ్యామిలీస్ కూడా ఎవరినైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది, వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి, ఏంటమ్మా మా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే, వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి అని చెప్తున్నాను. బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అయితే రీచ్ అయింది సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేపు మార్నింగ్ టాక్ సార్. మార్నింగ్ మీరు అందరూ సినిమా చాలా బాగుంది, నవ్వుకోవచ్చు అని మీరు అందరూ అన్నారంటే మాత్రం ఇంటిలో 10 పరిగెడతారు సార్. నరేష్ గారు ఇక్కడ సార్, సామాజిక వర్గమన చేసిన తర్వాత అదొక మల్టీ స్టార్ సినిమా, మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో. ఇందులో కూడా అదే వైపు కనిపిస్తూ ఉంది. అంటే మీ నుంచి అలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో? కరెక్ట్ పిక్చర్ చెప్పారండి. అంటే ఒకటండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది